హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం పార్ట్ 1 గురించి తెలుసుకున్నాం. పార్ట్ 2లోకి ఇప్పుడు వెళ్దాం. అసలు పార్ట్ 2లో ఏం జరిగింది? ఆ అమ్మాయిని చంపిన అంటే ఆత్మని తీసుకెళ్లి సీసాలో పూడ్చిపెట్టిన తర్వాత మళ్ళీ ఆత్మ బయటికి ఎలా వచ్చింది? అసలు ఆత్మని బయటికి ఎవరు తీశారు? అసలు మళ్ళీ ఇంకా అమ్మాయి ఒంట్లోకి ఈ దయ్యం ఎలా వచ్చిందో ఇప్పుడు దీంట్లో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. అసలు ఏం జరిగిందంటే ఈ స్టోరీలో మసూద సినిమాలో అయితే అలా జరిగింది. కాకపోతే ఈ మసూద సినిమా స్టోరీనే తీసుకొచ్చి అంటే ఈ స్టోరీనే తీసుకెళ్లి మసూద సినిమాలో అయితే ఏర్పరిచారు. కానీ అసలు ఈ స్టోరీ ఏం జరిగిందంటే అసలు నిజంగా ఇప్పుడు ఆత్మని తీసుకెళ్ళి అక్కడ బూడ్చారు కదా. బూడ్చిన తర్వాత ఆత్మని ఎవరు బయటికి తీశారంటే వాళ్ళ పక్కింటి అబ్బాయి. అవును, ఆ పక్కింటి అబ్బాయి ఎందుకు తీశాడంటే ఒకానొక సందర్భంలో అంటే తన రాజు ఎవరో కదా, అంటే పక్కింటి అమ్మాయి పక్కన ఉన్నాడు కదా అబ్బాయి, ఆ అబ్బాయి అతని రాజు. అబ్బాయి పేరు వచ్చేసి రాజు. అంటే ఆ కాలంలో ఆ రాణిని చంపారు కదా, యువరాణి. ఆ యువరాణి భర్తే ఈ రాజు అనమాట. ఆ రాజు రూపంలో ఈ అబ్బాయి ఉన్నాడు అనమాట. సో అందుకని ఈ అమ్మాయిని ఎంచుకున్నది. అదేగా సేమ్ టైము ఆ చైన్ ఈ అమ్మాయి మాత్రమే వేసుకున్నది. ఈ సత్య అన్న అమ్మాయి చైన్ వేసుకోవడం వల్ల ఆ రాణి చనిపోయింది కదా, ఆ రాణి యొక్క భర్త రాజును కూడా గమనించింది. సో అందుకు ఇతను రాజు. ఎందుకంటే ఈ రాజు తీయడానికి కారణము ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత రాజు పీడ కళని ఒకటి వచ్చింది. ఏంటంటే ఒకనొక సందర్భం అంటే తన కళ్ళలో ఒకప్పుడు తను రాజు కాబట్టి సో అతని కళకు సంబంధించి అది వచ్చింది. తన భార్య ఏడుస్తూ నన్ను ఇట్లా విడిపించండి అని బాధతో ఏదో మైకంలో ఈ రాజుని అతను పోయి అక్కడ బాటిల్లో ఉన్న సీసన్ అయితే తీశాడు. ఆ సీసలో ఉన్న మూతను తీసిగానే దయ్యం బయటకు వచ్చింది. అంటే యువరాణి బయటికి రాగానే రాజును చూసి మన ఇద్దరిని చంపడానికి అప్పుడు రాజు కూడా గతం గుర్తొచ్చింది. నువ్వు నా రాణి. ఏం జరిగిందంటే అప్పుడు ఆ రాజు రాణి ఇద్దరు కలిసి వెళ్ళి అతన్ని ఎవరైతే అతన్ని చంపాలనుకున్నారో వాళ్ళందరినీ చంపాలనుకుంది. బట్ ఏం జరిగిందంటే అప్పుడు ఆ యువరాణిని ఎవరైతే చంపారో వాళ్ళందరూ చనిపోయారు. కానీ ఒక్కతను మాత్రం అలానే ఉన్నాడు. ఎవరో కాదు అతని అంటే ఆ బంట్లు ఉన్నారు సైనికులు. ఆ సైనికుల్లో ఒకతను మాత్రం సేమ్ అదే పోలికలతో ఉంటే అతనే తన చివరు అనుకొని అతని దగ్గరికి వెళ్ళి చంపడం మొదలు పెట్టారు. చంపడంతో అతనికి భయం వేసి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక మళ్ళీ సేమ్ గురుజీ దగ్గరికి వెళ్ళారు. అంటే గురుజీ దగ్గరికి వెళ్ళిన మరుక్షణమే ఏం జరిగిందంటే ఈ రాజు ఈ రాణి ఇద్దరు కలిసి వెళ్ళి అతని దగ్గర ఉన్నారనమాట. ఎలా అంటే సైనికుడు అన్నాడు అనమాట పూజారితో, నాకు ఇలా భయం వేస్తుందంటే అసలు ఏం జరిగింది, ఎలా జరిగిందంటే నాకు ఇది ఈ దయ్యం వెంబడించింది నన్ను, ఇలా వీళ్ళిద్దరు నన్ను చంపుతున్నారంటే తర్వాత అతనికి మళ్ళీ గుర్తొచ్చింది, నేను బూడ్చి పెట్టా కదా ఎవరి తెలియని ప్లేస్లో మళ్ళీ ఎట్లా వచ్చిందంటే తర్వాత తను ఆలోచించాడు అనమాట. ఇంకా మళ్ళీ ఆత్మ ఎలా వచ్చింది బయటికని. ఇంకా అప్పుడు రాజులోకి మళ్ళీ ఆత్మ ఇద్దరు కలిసి ఇంకా రెండు ఆత్మలు కలిసి రాజులోకి ఏర్పడ్డాయి. రాజులోకి ఏర్పడగానే గురుజీ దగ్గరికి వెళ్ళగానే గురుజీ దగ్గరికి అంటే పూజారి దగ్గరికి వెళ్ళి రాజు ఏమన్నాడంటే, రే తప్పుకో, ఈరోజే నీకు చివరి రోజు అని చెప్పింది అని అతన్ని భయపెట్టింది అనమాట ఆ పూజారిని. ఆ పూజారి మాత్రం ఎంత భయపెట్టినా కూడా భయపడలేదు. కాకపోతే ఇంకా చివరికి ఏం చేసిండంటే రాజు దగ్గరికి వెళ్ళి ఒకే ఒక్క కట్టిపోటు అంటే తన దగ్గర శూలం ఉంటుంది కదా, శూలాన్ని తీసుకెళ్ళి చపక్కని డైరెక్ట్ ఇసిరేసేసరిగా రాజు ఇసిరేసుకు ఆ పూజారిని సెకండ్లో చనిపోయాడు. ఆ పూజారి నుంచి తప్పించుకుంటూ ఒక ప్లేస్లో అయితే ఆగాడు. అంటే ఒక గుడి దగ్గర. ఆ గుడి ఎంత పవిత్రమైనదంటే అక్కడికి దయ్యాలు కూడా రావు. అంత పవిత్రమైన గుడి దగ్గర అతను అనేది ఆ సైనికుడు వాళ్ళ పోలికలతో ఉన్న అతను పోయి నిలబడ్డాడు. గప్పుడనే సైనికుడికి నిజం తెలుస్తుంది, అంటే రాజుకు నిజం తెలుస్తుంది. ఈ సైనికుడు ఇప్పటివాడు కాకపోతే అతని పోలికలతో అంటే అతను మనమడ అన్నమాట ఇతను ఈ సైనికుడు రూపంలో ఉన్నది. సో అది తెలుసుకున్న రాజు, ఎవరైతే నాకేంటి నా రాణిని చంపారు, మీరు నా రాణిని చంపడం వల్ల నా రాణి చిత్రహింసలు పడిందని చెప్పేసి అట్లా చెప్పాడు అనమాట ఆ సైనికుడి మనవడితో. ఆ మనవడేమో భయపడి, అయ్యా నేనైతే ఇది చేయలేదు, నా పూర్వీకులు సంబంధించిన ఆస్తులు మొత్తం నువ్వు బాగా వాడుకుంటున్నావు కదా, పాపం కూడా వాడుకొని రాజు అయితే అట్లా చెప్పిండు. అట్లా చెప్తే అతనేం బాధపడుతూ ప్రాధాయపడ్డాడు. రాజు వాళ్ళ భార్య ఉంది కదా అంటే రాణి ఉండి క్షమించాలనేది నిశ్చయించుకుంది. కానీ రాజు మాత్రం సరే నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్, ఇలాంటి తప్పులు ఇప్పుడు మీరు చేయకండి, మీ వంశాన్ని ఎవరు చేసినా కూడా వాళ్ళకి ఇలాంటి శిక్ష పడుతుందని చెప్పి రాజు అక్కడి నుంచి ఇంకా రాణి పోయే సమయంలో అదే టైంలో వాళ్ళ తాత బతుకున్న విషయం తెలిసిందనమాట. అది ఎట్లా అంటే సడన్గా అతనికి ఆ టయానికి ఫోన్ వచ్చింది, మీ తాత బతికాడని. అప్పుడు ఇంక అతను ఏం చేశాడంటే రాజుకు చెప్పాడు, అయ్యా మా తాత బతికే ఉన్నాడు, ఇంక మీరేం కావాలన్నా మా తాతతో ఏమన్నా చేసుకోండి, మాకు మాత్రం చిల్లి కావో, ఆయన ఇచ్చిన ఆస్తిలో మాకు ఏమొద్దని చెప్తే రాజు అడ్రస్ తీసుకొని వెళ్ళాడు. తన దగ్గరికి వెళ్ళి కూర్చొని ఒకే పని చేసిండు, ఏం లేదు సైలెంట్గా తన చరిత్ర మొత్తం చెప్పి ఎందుకు చంపామండి కానీ ఇట్లా అతను అన్నాడు, రాజు మీ భార్య మీద మోసపడ్డది వాస్తవం నిజమే, కానీ నేనైతే ఊరికి సహకరించా, మిగతా వాళ్ళందరూ అయితే చనిపోయారు. ఏం జరిగిందంటే మీరు ఎప్పుడైతే అట్లా వెళ్ళారో బయటికి, రాణినైతే వాళ్ళు చిత్రహింసలు పెట్టి ఇట్లా చంపారు. చంపిన మరుక్షణమే అక్కడ రాణి
రాణి దగ్గర ఉన్న సొమ్మును మొత్తం దోచేసుకొని వాళ్ళు బయలుదేరారు. నేను మాత్రం రాణికి కాపలా ఉందాం అనుకున్నా, కాకపోతే నన్ను కూడా వాళ్ళు ఇట్లా ముసుగు వేసుకొని ఇట్లా తీసుకెళ్లారు. అందుకు నేను ఇట్లా చేయాల్సి వచ్చింది, నన్ను క్షమించండి. ఈ నిజం ఎప్పటికీ నేను చెప్దామని మీకు అనుకున్నాను, కాకపోతే ఇది చెప్పలేకపోయాను, నన్ను క్షమించండి రాజుగారు అని. అతను ముసలి సైనికుడు మాత్రం అతనితో చెప్పగానే ఆ రాజు కూడా కన్నీరు పెట్టి సరే అని చెప్పేసి, ఇంకా అతని చివరి కోరిక కూడా ఏంటంటే రాజు చేతిలో చనిపోవాలంటే చివరి కోరికతో ఉంది. ఆ రాజు చేతుల్లోనే ఆ సైనికుడు అనేది చనిపోయాడు. రాణి కూడా ఇంకా ఏం చేయాలని అర్థం కాక ఇంకా తన రాజుని చివరి చూపు చూసుకొని ఇంకా రాజు ఆత్మ ప్లస్ ఆ రాణి ఆత్మ ఇద్దరు కలిసి ఆత్మలు కలిసి గాల్లో కలిసిపోయాయి. ఆ అమ్మాయికి అంటూ ప్రయోజనం అంటే ఆ అమ్మాయికి ఏ ప్రాబ్లం లేకుండా ఆ అమ్మాయి క్యూర్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా, అంటే మసదా స్టోరీ ఇప్పుడుది, కాకపోతే ఈ స్టోరీ ఎప్పుడు జరిగిందో అంటే 1950 ఆ టైంలోనే ఈ స్టోరీ జరిగింది. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ఈ స్టోరీని. మరికొత్త స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.